హలో హాయ్. నేను ఈరోజు గోరు చిక్కుడు పచ్చడి చేస్తున్నాను. గోరు చిక్కుడు కట్ చేసుకొని సన్న కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తరగా కట్ చేసిన తర్వాత కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత కడిగి పక్కన పెట్టేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో ఉప్పు, టమాటా వేసి మిక్సీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి, మేము కారం బాగానే తింటాం, అందుకు కొంచెం బాగానే ఎక్కువనే వేసినాను. తర్వాత అవి కూడా కొంచెం వేసి పట్టుకోవాలి. ఏమంటే రోలు ఉంటే దంచుకుంటే బాగుంటుంది, కానీ మాకు రోలు లేక ఇట్లా మిక్సీ వేసుకుంటున్నాను నేను. కొద్దిగా 2 చుట్లు చుట్టిన తర్వాత బాండిల్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, తర్వాత మనం మిక్సీ పట్టుకొచ్చినది వేసుకొని బాగా మగ్గించుకోవాలి. గోరు చిక్కుడు పచ్చడి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మా మమ్మీ నేర్పించింది నాకు. బాగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో వాటర్ వేసేది ఏమి ఉండదు, ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కలుపుకొని మూత మూసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. గోరు చిక్కుడు పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మూత మూసేసి మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఇంకా కలుపుకోవాలి. చూస్తున్నారు కానీ ఎవరు లైకే చేయడం లేదు. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాగా కలపాలి ఫ్రెండ్స్. ఈ గోరు చిక్కుడు చట్నీ అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈజీగానే అయిపోతుంది ప్రాసెస్. రోల్ ఉంటే దంచుకుంటే బాగుంటుంది, కానీ రోల్ లేదు ఫ్రెండ్స్ మాది, అందుకు మిక్సీ వేసుకున్నా. ఇంకా ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి వేసుకొని బాగా కలిపి మళ్ళీ మూత వేయాలి. ఇంకా దీంట్లో ఏ మసాలాలు లే ఫ్రెండ్స్. ఇంకా ఇదే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఏమంటే బాగుంటుందని కొబ్బరి వేసుకుంటాం. ఇంకా మళ్ళీ మూత మూసి ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత తీసి కొద్దిగా కలిపి చూస్తే ఇంకా కూర మగ్గిపోయి ఉంటుంది. కూర మగ్గిపోయింది. ఇది మాత్రం అన్నంలోకి కానీ రొట్టెలోకి కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ శాతం అన్నంలోకి బాగుంటుంది. కొత్తిమీర వేసుకుంటే
గోరు చిక్కుడు చట్నీ, గోరు చిక్కుడు పచ్చడి రెడీ ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.